బట్ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలు పెద్ద తలనొప్పులను సృష్టిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తూ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు వాళ్ళు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ను టార్గెట్ చేస్తూ జీవన్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశారు. జీవన్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీ ఓడియల్ ఎవడు ఉంటాడో వాడు ఎవడు మిగిలద్దు. మీరు ఎన్ని కుట్రలు చేసినా సార్ చెప్పంటూ నేను, మీరు ఎన్ని కుట్రలు చేసినా మా అనుబంధం తెగిపోదు అంటున్నాను. మీరు ఎన్ని కుట్రలు చేయండి, మాకున్న అనుబంధం ఏది ఇస్తుందో కేవలం రాజకీయాలే కాదు సార్, మా వ్యక్తిగత అనుబంధం, కుటుంబ అనుబంధం అని చెప్పంటూ నేను. ఓడి కోసం ప్రాణాలు అర్పించే అనుబంధం మాది అంటున్నాను. మీరు మమ్మల్ని విడిదిద్దామంటే విడిదిద్దాం సార్. మీరు 4 ఏళ్ళకి కలిసి నువ్వు ఒకటిగా వచ్చేది ఇస్తుందో, నీకు రారన్న ఒకరిస్తా, నీకు రారన్న ఒకరిస్తా, ఈయన ఫోన్ చేసేది ఇస్తుందో, నీకు ఎందుకు నీకు ఎత్తికని కావాలి అన్ని నా మీద రాదా పక్క పోయి అరే గెలుతా లేకుంటే అదృష్టం పెట్టుడికి అట్లయితుందా? నువ్వు కూడా 4 సార్లు ఓడిపోయినావు. కొట్లాడలేదు సరే, పార్టీ కోసం పనిచేసిండు. 4 సార్లు ఓడిపోయినా పోలేదా? ప్రపంచానికే పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు మీరు కాపాడతారా? మా హక్కులు మాకు కల్పిస్తారా లేదా? ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? కష్టపడ్డ కార్యకర్త వాడేవాడు సార్ అంటున్నా. 10 ఏళ్ళు ఏదైతే మమ్మల్ని అరిగోత పెట్టుకుని ఏది ఇస్తుందో, ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాది పెత్తనం చేస్తా. 5 రోజులు నడిచిన భారత్ జోడో యాత్ర కృష్ణానది బ్రిడ్జి నుంచి వెళ్ళి అన్నం పంపిస్తే షాద్నగర్ నడిచిన అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్. అభివృద్ధి కాంగ్రెస్ వాడు చెప్తా, మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా? మీరు అట్లయితే సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిర్యాదు చెప్తే నేను పని చేస్తా అని చెప్పని పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిర్యాదుదారులకి అవకాశం, ప్రతిపాదన. అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం కాదన్నా. ఇప్పుడు నేను ఏమంటాను సార్, దయచేసి మమ్మల్ని అలాలు చేసేది ఎక్కడి జట్కా కొట్టు కథ సిగ్గుపోతుంది. లేదు జట్కా. ప్రెసిడెంట్ జీవన్ రెడ్డి చేసిన కమెంట్స్ అన్ని కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ లోపల ఇటు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, జీవన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయైనా పార్టీలోని కొన్ని ప్రాబ్లమ్స్ ను విశ్లేషిస్తూ కూడా వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్ళకే ఇటు ప్రయారిటీ ఇస్తున్నారా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అసలు అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీకి వరుసగా సీనియర్ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల తలనొప్పిగా మారిందనే చెప్పుకోవచ్చు. పార్టీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా కూడా సీనియర్ నాయకులు, అంటే నిన్న లేదా మొన్న పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది. కానీ ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్లో సీనియర్ నేతలుగా ఉండి అనేక పదవులు కూడా చేసినటువంటి నాయకులు ప్రస్తుతం చేసినటువంటి కామెంట్స్ మాత్రం పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా ఒకవైపు మంత్రులు, మరొక వైపు ఎమ్మెల్యేలు రీసెంట్ డేస్లో అనేక అంతర్గత విభేదాలు కూడా ప్రస్తుతం బయటపడుతున్నాయి. ఒకప్పుడు ఏదైనా ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తే వాటిని తిప్పుకొట్టే ప్రయత్నంలో అధికార పక్షం ఉండేది. కానీ ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి నేతలే ఒకరిపైన ఒకరు కామెంట్ చేసుకొని ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక నిన్న అటు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో చేసినటువంటి కొన్ని కామెంట్స్ ప్రస్తుతం పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. 2 మంత్రులను టార్గెట్ చేస్తూ 2 మంత్రులను ఉద్దేశించి సేమ్ టైం అటు ఎమ్మెల్యే సంజయ్ని ఉద్దేశించి కూడా కామెంట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. గతం నుంచి కూడా ఎప్పుడైతే పార్టీలోకి వచ్చి, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే సంజయ్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక అసహనం వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక ఆరోపణలు సంజయ్ పైన కూడా ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేస్తున్నారు. ఇక నిన్న దీపావళి సందర్భంగా
సందర్భంగా కొంతమందిని పిలుచుకొని మాట్లాడి తన ఇంట్లో మాట్లాడినటువంటి సమయంలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ప్రధానంగా ప్రస్తుతం తను కాంగ్రెస్ పార్టీలో అనేక ఇబ్బందులు పడుతున్నానని అండ్ మోరోవర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత తనని ఎవరు కూడా పట్టించుకోవడం లేదని, తనని లైట్ తీసుకున్నారని అండ్ మోరోవర్ లాస్ట్ టైం కూడా తను ఎమ్మెల్సీ అడిగినప్పటికీ కనీసం తనని ఎవరు గుర్తించలేదని అండ్ సేమ్ టైం ఏదైతే కాంగ్రెస్ పార్టీలో తనకు కనీసం ఇప్పుడు గౌరవం కూడా దక్కడం లేదని, కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా నేతగా ఉన్నప్పటికీ కూడా తనని ఎవరు పట్టించుకోవడం లేదంటూ కూడా కామెంట్ చేశారు. అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు అండ్ అడ్లూరి లక్ష్మణ్ వల్ల తను చాలా ఇబ్బంది పడుతున్నానని, మానసిక శోభకి గురవుతున్నానని అండ్ వాళ్ళిద్దరి వల్ల తను ప్రస్తుతం తన ఆరోగ్యం కూడా మంచిగా లేదు, తను ఆలోచించి చాలా దిగ్భ్రాంతికి లోనవుతున్నాను అంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ఇక రీసెంట్గా ఎప్పుడైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టైంలో కూడా పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి పేరు వినిపించింది. అదే సమయంలో అటు మంత్రులు కూడా కొంతమంది పర్సనల్గా తీసుకొని ఢిల్లీకి వెళ్ళి జీవన్ రెడ్డి కోసం లాబింగ్ చేసినట్టుగా కూడా తెలిసింది. అయినప్పటికీ కూడా జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కైవసం కాలేదు. అనంతరం చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరొకసారి నిన్న జీవన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారి ఇద్దరు మంత్రులను ఉద్దేశించి మాట్లాడారు. సో చూడాలి దీనిపైన మరి క్రమశిక్షణ కమిటీ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది, టీపీసీసీ ఎలాంటి దృష్టి పెట్టబోతున్నారు అని. ఎస్, థ్యాంక్ యూ హేమ.